ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాది అస్సలు వడుస్తలేదబ్బా. పిలిచినోళ్ళను పిలిచినట్టే వస్తుర్రు. స్పీకర్ సార్తోని మాట్లాడుతుర్రు, విచారణకు హాజరైతుర్రు. కానీ వచ్చిన పంచాదంతా ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల ముచ్చట్లనే. ఎన్ని మాటల నోటీసులు ఇచ్చి పంపించినా వస్తలేరట, విచారణకు హాజరు పడతలేరట. అందుకనే గా ఇద్దరు ఎమ్మెల్యేలకు మళ్ళోసారి నోటీసులు పంపించిండట స్పీకర్ సారు. ఇంతకు గా ఇద్దరు ఎవళ్ళు, గా పంచాది ఎంతవరకు వచ్చిందో అరుసుకునొద్దాం పారి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాది టీవీ సీరియల్ సాగినట్టే సాగుతుంది. రోజుకింత ముంగట పడతలేదు, వెనకకొస్తలేదు, తెగుతలేదు, ముడి పడతలేదు. అటు దేశం పెద్ద కోటోళ్లు గరమవుడుతోని విచారణ రువడి పెంచిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. ఇప్పటి వరకు అఫిడవిట్లు ఇయ్యని ఇద్దరు ఎమ్మెల్యేలకు మల్లోపాలు నోటీసులు పంపించిండు. ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న అయితే ఇంకొకరు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు. వీళ్ళిద్దరు కార్ పార్టీలో గెలిచి షై పార్టీలకు వచ్చినోళ్ళు. కడియం సారు 2 వద్దులు టైం అడిగితే దానం సారు మాత్రం ఢిల్లీ పెద్ద మనుషులతోని మంతనాలు చేస్తుండ ఎట్ట చేయాలి, ఏమేం చేయాలని. ఇదిట నడుస్తుంటే బరాబర్ బై ఎలక్షన్లు రావాల్సిందేనని ప్రతిపక్ష పోలు పట్టుబట్టి కూర్చున్నారు. ఇదే ముచ్చట మీద ఏంది సార్ అని అడిగితే శ్రీహరి సార్ ఈ మాట అన్నాడు. నాకున్న సమాచారం మేరకు ఒకవేళ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేసినా మళ్ళీ వచ్చే తక్షణమే జరిగే ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటే, డిస్క్వాలిఫై చేసే నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తారు. అది విన్నారు కదా, ఉప ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఆయనే పోటీ చేస్తాడట. అంటే ఉప ఎన్నికలు వచ్చేటట్టున్నాయని సార్ గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు చూస్తుంటే. మరి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది సార్ అని అడిగితే, ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాను. 1400 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. కాబట్టి గతంలో ఉన్న వారి పనితీరుకు, నా పనితీరుకు, గతంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు జరుగుతున్న అభివృద్ధి, ప్రగతి తప్పకుండా ప్రజలు స్వాగతిస్తారు. మాట అయితే గట్టిగానే ఉన్నది కానీ లోపల ఏమనుకుంటారో అనేది మాత్రం ఎవరికి తెలియదు. మరి చూడాలకి ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాది ఎంత దూరం పోతుందో, విచారణకు వచ్చిన నాడు వాళ్ళు ఏం అడుగుతారో, వీళ్ళు ఏం చెప్తారో అనేది రేపు.